ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 29వ తేదీ. ఏలియా మనవంటి స్వభావము గల మనుష్యుడే. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. అందుకు దేవునికి వందనాలు. ఏలియా రేగి చెట్టు కింద చతికిలబడ్డాడు. మనలాగే మనం తరచూ చేసినట్టే దేవుని మీద సనుక్కున్నాడు, ఫిర్యాదు చేశాడు. మనలాగే అతనిలోనూ అపనమ్మకం జోడు చేసుకుంది. మనలాగే. అయితే నిజంగా దేవునితో సంబంధం ఏర్పడిన తరువాత మాత్రం కథ మలుపు తిరిగింది. మన వంటి స్వభావం గల మనుషుడు అయినప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇంతకన్నా శ్రేష్టమైన ఆనందం మరొకటి లేదు. ఏలియా కేవలం ఆసక్తితోనే ప్రార్థన చేయలేదు, ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించాడు. ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటి? మనం వదలకుండా ప్రార్థించాలి. కర్మేలు పర్వత శిఖరం మీదకి ఎక్కిరండి. విశ్వాసానికి, ప్రత్యక్షంగా కనిపించేదానికి సామ్యం కుదిర్చే వైనాన్ని వినండి. ఆకాశం నుండి అగ్ని దిగిరావడం కాదు ఇప్పుడు కావాల్సింది. ఇప్పుడు ఆకాశం నుండి జలధారలు కురియాలి. అగ్నిని అవరోహణం కమ్మని ఆజ్ఞాపించిన మనిషి ఇప్పుడు అదే పద్ధతిలో అదే సాధనాన్ని ఉపయోగించి వర్షాన్ని రప్పించాలి. ఏలియా నేల మీద పడి మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను అని రాయబడింది. అంటే అన్ని ధ్వనులను, ఏకాగ్రతకి భంగం కలిగించే శబ్దాలను దూరంగా ఉంచాడన్నమాట. ఇలాంటి భంగిమలో దుప్పటి ముసుగేసుకొని బయట ఏం జరుగుతున్నదో కనిపించకుండా ప్రార్థించాడన్నమాట. సేవకుని పిలిచి, నువ్వు పైకెక్కి సముద్రం వైపుకి చూడమన్నాడు. అతడు వెళ్ళి చూసి తిరిగొచ్చాడు. ఏం లేదన్నాడు. ఈ పరిస్థితిలో మనం ఏం చేస్తాం? నేను ముందే అనుకున్నానులే అంటామేమో, ప్రార్థించడం చాలిస్తామేమో. ఏలియా అలా చేశాడా? లేదు. మళ్ళీ వెళ్ళన్నాడు. సేవకుడు తిరిగొచ్చి ఏం లేదన్నాడు. మళ్ళీ వెళ్ళన్నాడు. సేవకుడు తిరిగొచ్చి ఏం లేదన్నాడు. కొంతసేపటికి అతడు తిరిగి వచ్చినప్పుడు మనిషి చెయ్యంత మేఘం కనిపించింది అన్నాడు. ఏలియా చెయ్యి అద్దింపుగా పరలోకం వైపుకి చాపబడింది. జవాబుగా వర్షం కిందకి దిగింది. ఎంత త్వరగా కురిసిందంటే తన పంచ కళ్యాణి గుర్రాల సహాయంతో ఆహాబు సమరయ ద్వారాన్ని చేరుకోలేకపోయాడు. అదే విశ్వాసానికి, ప్రత్యక్షానికి సామ్యం చెప్పే ఉపమానం. ఇలా ప్రార్థించడం నీకు తెలుసా? పనుల్ని సాధించే ప్రార్థన నీకు తెలుసా? కనిపిస్తున్న పరిస్థితులు ఎంత నిరాశాజనకంగానైనా ఉండవచ్చు, కానీ వాటిని లెక్క చేయొద్దు. మన పరమ తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆలస్యం చేయడం కూడా ఆయన మంచితనంలో ఒక భాగమే, మనకి లాభమే. 3 పిల్లలు విశ్వాసానికి నిర్వచనాలు చెప్పారు. మొదటి బాలుడు అన్నాడు, విశ్వాసం అంటే క్రీస్తుని గట్టిగా పట్టుకోవడం. 2వ పిల్లవాడు పట్టుకునే ఉండడం అన్నాడు. 3వ పిల్లవాడు ఎప్పటికీ వదలకపోవడం అన్నాడు. తుమ్మ జిగురులా అంటిపెట్టుకొని వదలనిది విశ్వాసం అంటే.